హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. ఇది ధర్మపురి క్షేత్రం. పరమాద్భుతమైనటువంటి క్షేత్రాలలో ఈ క్షేత్రం ఒకటి. ఈ క్షేత్రానికి ప్రకృతి సహజంగా ఇవ్వబడినటువంటి గొప్ప కానుక గోదావరి నది. ఒక జీవనది పక్కనే ప్రవహిస్తూ ఉండడం అన్నది క్షేత్రం యొక్క కంఠంలో అలంకరింపబడిన గొప్ప మణిమాల. ప్రత్యేకించి మిగిలిన నదులకు గోదావరి నదికి ఒక ప్రధానమైన వ్యత్యాసాన్ని చెప్తారు. మిగిలిన నదుల విషయంలో లేని ఒక అన్వయం గోదావరికి కలిగింది. గోదావరిని మంగళోత్సంగా అన్న పేరుతో పిలుస్తారు. కారణం ఏమిటంటే గోదావరి నది పుట్టిన దగ్గర నుంచి సముద్రంలో కలిసిపోయే పర్యంతం ఎంత మేర ప్రవహిస్తోందో అంత మేర కూడా తీర ప్రాంతమంతా కూడా పవిత్రం చేస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది. గోదావరి నది ఏ క్షేత్రానికి పక్కన ప్రవహిస్తోందో ఆ క్షేత్రము యొక్క వైభవము ద్విగుణీకృతమైపోతుంది. విశేషించి ఇక్కడ దక్షిణ వాహిని